జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అయితే రఘునందన్ గారు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చారు. నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ విని మనకు వేసారికి వచ్చింది. నియామకాల్లో ప్రధానమైంది విద్య లేని నియామకాలు ఉండవు కదా. 10 ఏళ్లలో తెలంగాణలో ఏదైనా భ్రష్టు పట్టిన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే, విధ్వంసం అయింది ఏదైనా ఉంది అంటే అది విద్యారంగం. కనుక వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భయానికో భక్తికో జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇచ్చింది మనకు. భయానికో భక్తికో 80 డిగ్రీ కాలేజీలు ఒక కలం పోటుతో ఇచ్చాడు. ఎప్పుడు ఇండియన్ ఇండిపెండెన్స్ హిస్టరీలో అట్లా ఇవ్వలేదు. ఇన్ని డిగ్రీ కాలేజీలు వచ్చినాయి, ఇన్ని యూనివర్సిటీస్ వచ్చాయి, కానీ ఒక్క పోస్ట్ కూడా 10 ఇయర్స్ దాటి 11th ఇయర్ నడుస్తుంది తెలంగాణలో. యూనివర్సిటీలో ఒక్క పోస్ట్ కూడా నింపలేదు. ఒక్క పోస్ట్ కూడా లేకుంటే పాఠాలు ఎట్లా చెప్పింటారు? 10 ఏళ్ళు పాఠం చెప్పని విద్యాసంస్థలు అవి విద్యాసంస్థలు అవి. ఇది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, ఎవరు మాట్లాడడం లేదు. ఎన్నికల్లో ఇది డిబేటే కావడం లేదు. స్టేట్ ఎన్నికల్లో కాలేదు, ఇప్పుడు కూడా కావడం లేదు. నా బాధ. బడ్జెట్ అలొకేషన్ కావాలి కదా. ఉదాహరణకు కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయి, చాలా రికమెండేషన్ నడుస్తుంది, వాటికి స్టాండర్డ్గా ఉంటాయి. సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి, స్టాండర్డ్గా ఉంటాయి, రికమెండేషన్స్ నడుస్తాయి, సీట్ వస్తే చాలు అనుకుంటారు. నా పాయింట్ ఏంటంటే, కేంద్రం నడిచేవి ప్రభుత్వ సంస్థలే, స్టేట్ గవర్నమెంట్ నడిపేవి కూడా ప్రభుత్వ సంస్థలే. గవర్నమెంట్ స్కూల్ అంటాం, క్వాలిటీ ఉంటుందా మన గవర్నమెంట్ స్కూల్లో? మళ్ళీ కేంద్రీయ విద్యాలయంలో ఎందుకు ఉంటుంది? మళ్ళీ కేంద్రం దూరం ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది కదా. సెంట్రల్ యూనివర్సిటీ స్టాండర్డ్ ఉంటుంది, ఇక్కడ HCU స్టాండర్డ్ ఉంటుంది, ఉస్మానియా మొత్తం డొల్లతనం ఏమీ ఉండదు. ఇంకా ఇలాంటి ఒక ఇది వేధించేటువంటి సమస్య. కేంద్రం కూడా ఇది ఆలోచించాలి. దేశమంతా కూడా కేంద్రం మేము మంచి యూనివర్సిటీస్ పెడుతున్నాము, మేము IITలు పెడుతున్నాము, ఎయిమ్స్ లాంటి మెడికల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, మంచిగా ఇస్తున్నారు మీరు, నో డౌట్. కానీ రాష్ట్రాలు అన్నీ ఫెయిల్ అవుతున్నాయి కదా. మీరు ఇచ్చేవి చాలా తక్కువ. కేంద్రం ఇచ్చేవి, కేంద్రీయ విద్యాలయాలు ఎన్ని ఉంటాయి? 3-4 ఉంటాయి ఒక రాష్ట్రంలో, కానీ బళ్ళు ఎన్ని ఉంటాయి? ఇది నాకున్నటువంటి, నన్ను వేధిస్తున్నటువంటి సమస్య. రఘునందన్ గారు, మీరు మంచి మాటకారే కాదు, మంచి థింకర్ కూడా. కనుక రేపు తప్పకుండా మీరు పార్లమెంటుకు పోతారని నేను ఆశిస్తున్నా. విద్యారంగము దేశంలోనే దెబ్బతింటా ఉంది. 91 తర్వాత ప్రైవేటీకరణ పెరిగిపోయింది. దాంతో పేదోడికి నాణ్యమైన విద్య అనేది దొరకడం లేదు. డబ్బున్నవాడికి దొరుకుతుంది, పేదోడికి లేదు. మన తెలంగాణ, ఇంకొక విషయం మర్చిపోవద్దు, నేషనల్ యావరేజ్ 74% ఉంటే లోయెస్ట్ బాటం నుంచి 2వ 3వదిగా తెలంగాణ ఉంది. లిటరేసీ నేను చెప్పేది, పెద్ద చదువులు PG కాదు నేను చెప్పేది. కనుక లిటరేసీ రేట్ ఎంత ఉందంటే 66% ఉంది. ఐజా, గట్టు లేకపోతే ఈ మండలాలు దేశంలో లోయెస్ట్ మండలాలు. అవి సిగ్గుతో తల వంచుకోవాలి మన తెలంగాణ గురించి మాట్లాడుకొని 10 ఏళ్ల తర్వాత. అందుకని మీరు ఇది ఆలోచించండి. మీరు రేపు పార్లమెంట్లో కూడా వాయిస్ రేజ్ చేయండి, తెలంగాణ కన్సర్న్స్ని అక్కడ వాయిస్ చేయండి. దేశమంతా కూడా నాణ్యత కావాలి, పేదోడికి నాణ్యమైన విద్య కావాలి. ఇది మాకున్నటువంటి కోరిక. కనుక దీనిపైన మీరు ఏమైనా 2 మాటలు చెప్తే బాగుంటుంది. మీరు ఎట్లయితే ఉపాధ్యాయ రంగం నుంచి వచ్చారో, నేను కూడా BEd పూర్తి చేసి చాలా కాలం ప్రభుత్వ ఉద్యోగి కూడా సెలెక్ట్ అయ్యి తర్వాత ఉద్యోగాన్ని వదులుకొని నేను కూడా ఇక్కడికి వచ్చినాను సార్. నాకు కూడా మీలాగా విద్యా వ్యవస్థ మీద కన్సర్న్ ఉంది సార్. ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలని 10 సంవత్సరాలు పట్టించుకోకుండా B హాస్టల్ C హాస్టల్కి పోతే కూలిపోతున్న గోడలు, పనికిరాని టాయిలెట్స్ తప్ప ఇంకేం కనబడినటువంటి దుస్థితి. తెలంగాణ చంద్రశేఖరరావు గారి 10 సంవత్సరాల పాలన తర్వాత బంగారు తెలంగాణ అయిందని చెప్తారు, కానీ ఒక్క విద్యా వ్యవస్థ లోపల మీరు చెప్పిన ఆ మాట కరెక్ట్ సార్. ఒక్క విద్యా వ్యవస్థలో కూడా కొత్తగా ప్రొఫెసర్ల నియామకం జరగకపోవడం, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరగకపోవడం అనేది బాధాకరం. ఖచ్చితంగా ప్రపంచానికి విద్యను అందించిన తక్షశిల, నలంద లాంటి యూనివర్సిటీలని తిరిగి పునరుద్ధరిస్తాం. భారతదేశ విద్యా విధానం లోపల సమూలమైనటువంటి మార్పులను తీసుకొస్తాం సార్. మీరు ఆశీర్వదించినట్టు పార్లమెంట్ సభ్యుడిగా పోతే ఖచ్చితంగా నూతన భారత విద్యా విధానం పాలసీ మీద మీ అందరి ఆశలకి ఆకాంక్షలకి అనుగుణంగా ఇప్పుడు కోరుకుంటున్న ఆక్స్ఫర్డ్లు, కేంబ్రిడ్జ్లు కాదు సార్, నాటి తక్షశిల, నలంద యూనివర్సిటీల పూర్వ వైభవాన్ని భారత విద్యా వ్యవస్థకు తెచ్చేందుకు తప్పకుండా పనిచేస్తాం సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా యూనివర్సిటీల రిక్రూట్మెంట్ మీద ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.